స్థానిక 12వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతలతో మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రత అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మీ భద్రత మా బాధ్యత అన్న కార్యక్రమం ద్వారా తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కెలపర్తి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉప్పులూరి కాశీ విశ్వనాథం, కంటిపూడి పాపారావు చౌదరి, కోకోనట్ వాసు, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. పని మీద ఉన్నారు. ఎక్కడైనా ఈ సంఘటన జరిగి మీరు చెప్పగలిగితే ఒక 5 నిమిషాల లోపే రాగలుగుతారు. గట్టిగా అయితే 10 నిమిషాలు వచ్చి అక్కడ కారకులైన వాళ్ళకి ఏం చేయాలో చేసి వెళ్తారు. ఒక అనుమానం ఉంటుంది, ఇది నేను చెప్పడం వల్ల నా వ్యక్తిగత సమాచారం వచ్చేస్తుందేమో, నేను చెప్పానని వాళ్ళకి తెలిసిపోతుందేమో నా అపోహ ఎక్కువ ఉంటా ఉంది. వదిలేండి అమ్మా, మీరు ఇది చెప్పడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం బయటికి రాదు, చాలా గోప్యంగా ఉంటుంది. అలాగే మీరిచ్చిన అవకాశంతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద ఉక్కుపాదంతో వ్యవహరిస్తా ఉన్నాం. క్రైమ్ రేట్ని గణనీయంగా తగ్గించాం. గత పాలకులు ఒక వ్యవహారం వలన వాళ్ళు ప్రైవేట్ సైనింగ్ కింద మలుచుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి సురక్షితంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. మాట విననే వాళ్ళపైన రౌడీ షీట్స్ పెడతా ఉన్నాం. అయినా ఇంకా తీరు మారకపోతే పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం జైలుకి పంపిస్తున్నాం. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా మారకపోతే నగర బహిష్కరణ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.